ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. సర్వులకి అనిత నమస్కరిస్తూ ఈరోజు 81వ రోజు న్యూ ఎనర్జీ. నిన్నటి జ్ఞానానికి కంటిన్యూషన్ ఏంటో చూద్దామండి. మనకు మనం థ్యాంక్స్ చెప్పుకుంటే ఆ చర్చ మనల్ని సరికొత్త స్థాయిలోకి తీసుకెళ్ళి పడేస్తుంది. మనం ఇక మీదట వాళ్ళకు థ్యాంక్స్ చెప్పబోతే కఠినంగా క్రమశిక్షణ నేర్పే తండ్రిలాగా ఆవలి వైపు చెప్తారట. మనకు కాదు, మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకోండి అని. ఈగోని పూర్తిగా అధిగమించగలగటమే సాధన చేయాలి. మనలో స్త్రీ పురుష ఎనర్జీల బ్యాలెన్స్ను మనమే తెచ్చుకోవాలి. ఇది ఒక్కోసారి ఎంత కష్టంగా ఉంటుందంటే ఈ సాధన వదిలేసి పాత పద్ధతులకు మనం వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. కేవలం పురుష ఎనర్జీ ఉన్న ఈగోను అధిగమిద్దాం. పెట్టుగోడ వెనక వాళ్ళని నిలబడి చూస్తే అర్థమవుతుంది ఇంతకాలం ఈగో ఉండటం సబబే అని. గతాన్ని వదిలేసేసి పితృ ఎనర్జీ పట్ల నూతన అవగాహన ఏర్పరచుకుంటూ ముందుకు సాగవలసిన సమయం ఇది. మనం గతంలో నేర్చుకున్నట్లు స్వర్గంలో తండ్రో తల్లో కాదు ఉన్నది, రాజు రాణి ప్రధానంగా స్త్రీ ఎనర్జీ ఉన్నాయి. అంటే పరమాత్మ ఎనర్జీ ప్రధానంగా సృష్టిస్తోంది, పోషిస్తోంది, ప్రేమను అందిస్తోంది. ఇక్కడికి వచ్చిన మన తల్లిదండ్రులు తాతలు కన్నీళ్లు కారుస్తున్నారట. అవి దుఃఖాశ్రువులు కావు, రిలీజ్ అయిపోతున్న ఆనంద బాష్పాలు. తమను కూడా మనం రిలీజ్ చేస్తున్నామని, మన కుటుంబ కర్మను కూడా చాలా వరకు రిలీజ్ చేసేస్తున్నామని వాళ్ళకు తెలిసినట్ట తాగుడు, వావి వరస తప్పిన వ్యభిచారం, బ్యాలెన్స్ తప్పిన ఎమోషన్, ఇవి కుటుంబ కర్మగా ఉన్న వంశాలు ఉన్నాయి. కష్టాతి కష్టమైన ఈ జన్మను మనం ఎంచుకున్నది కేవలం మనల్ని మనం హీల్ చేసుకోవడానికి మాత్రమే కాదు, కేవలం మన గత జన్మల్ని హీల్ చేసుకోవడానికి మాత్రమే కాదు, మన వంశాన్ని కూడా హీల్ చేయటం కోసం. ఎంతో హీల్ జరుగుతోంది ఇప్పుడు మనందరి లోపల. మనలో మార్పులు వచ్చే కొద్దీ, మన సాధన ఫలిస్తుందని అర్థమయ్యే కొద్దీ జరుగుతున్న వాటికి మనమే థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ఈగో నుంచి పారిపోవద్దు, దాన్ని మనలో సమైక్య పరిచేసుకుందాం. మాస్టర్ పత్రి సార్ అంటారు, ఒక్కొక్కసారి ఈగో కూడా అవసరమే, కోపము అవసరమే, ఒక్కొక్కసారి కొన్ని అవసరం అవుతాయి. కానీ అన్నిటినీ పూర్తిగా వదిలేసేయాలి. ఎక్కడ చాలా అవసరమైన చోట మాత్రం ఉపయోగించవచ్చు. ఎందుకంటే అలా చేయకపోతే మనం ఒక సమాజంలో బ్రతుకుతున్నాం. బ్రతకాలి అంటే ఒక్కొక్క చోట కొన్ని అవసరం. ఎప్పుడైనా మనము వెళ్తున్నాం అనుకోండి మార్కెట్లోకి, ఎవరైనా సడన్గా తప్పుదారిలో వచ్చి మన వెహికల్కి డాష్ ఇస్తే మనము కామ్గా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అలానే కాకుండా దిగి ఏంటి ఇలా చేసావు, మన వల్ల అక్కడ ఇంకొక ప్రాణికి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, ఇది కరెక్ట్ కాదు, ఇది సరి చేయకపోయామనుకోండి, అప్పుడు అక్కడ హార్ష్గా ప్రవర్తించాల్సి వస్తుంది. ఈ హార్ష్నెస్ కూడా ఈగో అని కూడా పేరు పెట్టారు. నా వెహికల్ని వీరు కొట్టేస్తాడా అనే ఒక అహంకారం. అహము అనేది ఎప్పుడు కారంగానే ఉంటుంది. ఆ కారాన్ని తగ్గించేసేసుకోవాలి. అవసరమైనప్పుడు కొంచెం కారాన్ని వేసుకోవాలి. తప్పదండి, బ్రతకాలి అంటే తప్పదు. అయితే వీళ్ళు చెప్తున్నట్టుగానండి, మన దరిద్రాలు వదిలించుకోవటానికే రాలా, తరతరాల దరిద్రాలు కూడా వదిలిస్తున్నాం. అందుకే ఒక కుటుంబంలో ఒక యోగి జన్మిస్తే ఇటు 7 తరాలు అటు 7 తరాలు తరిస్తాయి అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఏ కుటుంబంలో అయితే జ్ఞాన యోగులు ఉంటారో ఆ కుటుంబంలో వదిలేసి వెళ్ళిపోతారండి. అనుకుంటాం వాళ్ళు చచ్చిపోయారు, మనకు సంబంధం లేదు, ఇలా అనుకుంటాం. సంవత్సరానికి పిండ ప్రదానం కాదు చేయాల్సింది, ధ్యానాలు చేసి వాళ్ళని రిలీజ్ చేస్తే ముందు ఇక్కడ ఉన్న మనం కూడా కుటుంబంలో సేవ్ అవుతాము, రిలీవ్ అయిపోతాము. తెలియచేస్తున్నారు కదా ఎవరెవరియో. ఇప్పుడు ఒక ఇంటికి కోడలుగా వెళ్తామండి, ఆ కుటుంబంలో ఎక్కడెక్కడో తాతలు ముత్తాతలు వాళ్ళు చేసిన అరాచకాలు కావచ్చు, వాళ్ళు వదిలేసిన దరిద్రాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక కోడలు, ఒక యోగి అయితే అవి ఆ కోడలు తీర్చాల్సిందే.
కాకపోతే ఇంటి కోడలు అంటే ఒక పని మనిషిగా కనిపిస్తుంది. నిజంగానే ఆవిడ పనికి వచ్చే మనిషి, పనిని చేసే మనిషి, పూర్తిగా కూర్చొని తినే మనిషి కాదు ఇంటి కోడలు అంటే. సో అండి, ఒక ఇంట్లో ఒక ధ్యాన యోగి, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు, ఎవరు ఉన్నా కూడా ఆ కుటుంబం తరిస్తుందని తెలుసుకోవటం చాలా ముఖ్యము. ఏదో ధ్యానం అంటే వయసు రావాలి, ఏదేదో ఊరికే చేస్తున్నారు అనుకోవటం అనేది చాలా పొరపాటు. ఒక కుటుంబంలో ఒక యోగి జన్మించటం అనేది ఎన్నో తరాలు వాళ్ళు చేసుకున్న మహద్భాగ్యము. ఒక బోయవాడు, ఒక దొంగ వాల్మీకి ఎలా అయ్యాడు? ప్రతి ఒక్కరిలో పరివర్తన ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వాల్మీకి కావాలి. ఆ వాల్మీకి ఎప్పుడైతే అవుతారో అప్పుడే అక్కడ జన్మ ప్రణాళిక పూర్తయినట్టు. సో మనకి మనం థ్యాంక్స్ చెప్పుకోవటం అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు. గమనించండి మాస్టర్స్. ఎందుకంటే మనము ఒక అడుగు ముందయ్యిందే మనము నిర్ణయించుకుంటే అసలు ఏది జరగదు. మనం బయటికి చేయటం తెలియకపోయినా మన అంతర్గతంగా ఆత్మపరంగా ఆత్మకి సర్వము తెలుసు. మనసుకి తెలియదు, బుద్ధికి తెలియదు, కానీ ఆత్మకి అన్నీ తెలుసు. ఇది ఎక్కడికి ఎందుకు వచ్చింది, ఎప్పుడు ఏది ఎలా జరుగుతుంది, ఎవ్రీథింగ్ పోసుకొచ్చినట్లు ఏం జరగబోతుందో కూడా ఆత్మకు మాత్రమే తెలుసు. సో మనము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎందుకని చెప్తున్నారంటే వాళ్ళు, మనం అసలు ఇక్కడికి వచ్చింది మన కోసమే అని మనం భ్రమిస్తున్నాం. కానీ మన కోసంతో పాటు తరతరాల వాళ్ళని తరింపజేస్తున్నామంటే సామాన్యమైన వర్క్ కాదు. సో ఇంత వర్క్ నా ద్వారా జరుగుతుందని ఒక్క ఆనందంతో మనకి మనం కృతజ్ఞత చెప్పాలి. అలానే ఈ కృతజ్ఞత కూడా మితిమీరిపోకూడదు. ఇక ఈ ప్రపంచాన్ని మర్చిపోయి మనకు తెలియకుండా మనకు సాయం చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మనం అనుకుంటాము నేనే ఇది అనుకుంటాము, కానీ మనము అనేది ఒక్కొక్క విషయంలో ఆ ఎనర్జీస్ చాలవు. ఇప్పుడు ఇంట్లో కర్కోటకుడైన భర్త, తాగుబోతూ ఆస్తులు తగలేసే భర్త ఉన్నాడు అనుకోండి, అతన్ని కంట్రోల్ చేసే శక్తి ఆ భార్యకి లేనప్పుడు ఆమె ధ్యానం కావచ్చు, భక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంతవరకు నెట్టుకొస్తూ ఉన్నప్పుడు ఈ ధ్యానం అనే సంపద నెట్టుకు రాగలుగుతూ ఉంటుంది. కానీ పూర్తిగా నెట్టేసేది మనకి ఇంకొక ఎనర్జీ హెల్ప్, మన శక్తికి మరొక శక్తి యాడ్ అయినప్పుడు పూర్తిగా అది తుడిచిపెట్టుకుపోతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇండివిజువాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇండివిజువాలిటీకి ఒకరి శక్తి అనేది ఎప్పుడు మనకి హెల్ప్ అనేది అందుతూనే ఉంటుంది. కొన్ని సమయాల్లో సందర్భాల్లో అవసరం కూడా అవుతూ ఉంటుంది. దయచేసి విపరీతంగా ఎవరో ఏదో ఇస్తారు చేస్తారని ఎదురు చూడవద్దు. చేస్తున్న ప్రతి పని కూడా మనము ద్వారా జరుగుతున్నది, నేను చేస్తున్నాను అనుకోవద్దు, నా ద్వారా జరుగుతున్నది అనుకొని మనకి మనం ప్రతిరోజు కృతజ్ఞత చెప్పుకోవటం నేర్చుకుంటే లైఫ్లో ఏమైనా వేరియేషన్స్ వచ్చినాయి అనుకోండి, ర్యాపిడ్ చేంజెస్ వచ్చినాయి అనుకోండి, కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే ఇది మనది కాదని చెప్పి వదిలేయచ్చు. నాకు అలానే అనిపిస్తుంది. మరి మీకండి న్యూ ఎనర్జీలోకి అంటే మన దివ్యత్వంలోకి వచ్చే వారికి మనం టీచర్లం అవుతాము. వాళ్ళకు మానవ గురువులు కావాలి కదా. మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్లు ఒకనాటికి తిరిగి మన దగ్గరకు వచ్చి చెప్తారట, టీచర్ నా జీవితంలో మంచి ఘట్టాలు జరగటం మొదలైంది, డబ్బు కలిసి వస్తుంది, ఎంతో కాలంగా దూరంగా ఉన్న నా భౌతిక కుటుంబంతో తిరిగి కలిశాను, కొత్త సంబంధాలు కూడా ఏర్పడ్డాయి, ఇందుకోసం దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నానని అంటారు. బుడగలాంటి వారి భావనను మనం పగలగొట్టాలి. నీవు థ్యాంక్స్ చెప్పవలసింది దేవుడికో ఆ తండ్రికో కాదు అంటాము. వాళ్ళకి సరిగా అర్థం కాదు, ఇంకొక అర్థం కాని పాఠం చెప్తున్నామేమోనని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి కొని నేర్పాలి, తమకు తామే థ్యాంక్స్ చెప్పుకోవాలని. మాస్టర్స్ నిజంగా చెప్పాలంటేనండి, మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మనం ఇంకొక వెర్రి వాళ్ళనో పిచ్చి వాళ్ళను చూసినట్టు చూస్తారు. చిన్న పిల్లలు ఇప్పుడు ఇళ్లలోనే ఉంటున్నారు. ఆ బిడ్డలకి ఇలాంటివి తెలియచేసి ఇవి మనము ఇలా ఉంటుంది మనది. అందులో ఇప్పుడు పిల్లలు ఇలా అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, అంత స్పీడ్గా ఉన్నారు. కాబట్టి ఇలాగ నీకు నువ్వు థ్యాంక్స్ చెప్పుకో, ఇలాగ నేర్పించడం అనేది మనం మొదలు పెడితే
ఈ కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం ఉండదేమో కదండి. తమలోని దివ్యత్వపు జాగృతిని గుర్తించమని చెప్తాం. మనలోని దివ్యత్వమే మన ఘట్టాలను సృష్టిస్తోందని గుర్తించమని చెప్తాం. అలా గుర్తించినప్పుడు మనలోని దివ్యత్వపు మెలకులకు తిండి నీరు అందినట్లయి అది జీవం పోసుకుంటుంది. అలా చేసే కొద్దీ మనం సృష్టించేవి మరింత స్పష్టంగాను, మరింత బలంగాను, మరింత వివరించదగినవిగాను కనబడతాయి. అంటే మనం సృష్టిస్తున్నది తొలి దశలో మనకు సరిగా కనబడదు. అందుకే మనం ఏమీ సృష్టించలేదని అనుకుంటాము. కానీ సాధన సాగే కొద్దీ అన్నీ స్పష్టం కావటం మొదలవుతుంది. అప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని మనసు లాగుతుంది. అలవాటు పడిన ప్రాణం కదా, తలుపులు వేసేసుకుని లైట్ వేసేసి మంచం పక్కన మోకరిల్లి ప్రార్థన చేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. అయితే మనకు మనమే చెప్పుకోవాలి థ్యాంక్స్. అయితే మాస్టర్స్, ఇక్కడ నా విషయానికి వస్తే నేను కూడా ఇదివరకు ఏ పని చేసినా ఫస్ట్ బాబా దగ్గరికి వెళ్ళి చెప్పటం, ఉదయం లేచి ఒక ప్రార్థన లాగా దేవుడికి చెప్పుకోవటం, నిద్రపోయేటప్పుడు అలా థ్యాంక్స్ చెప్పుకోవటం, ఇట్లా నేను చేసేదాన్ని. కానీ జ్ఞానంలోకి వచ్చినాక కాలక్రమేణా అవి అసలు నేను మర్చిపోయానండి, చేయటం గుర్తులేవు. అయితే ఇప్పుడు ఒక్క విషయం అండి, దేవుడు అంటే దేవుడికి ప్రతిరూపం మనం కో క్రియేటర్స్మే. కాబట్టి మనకి మనం థ్యాంక్స్ చెప్పుకుంటే దేవుడికి చెప్పినట్టే. అండ్ ఆల్సో ఇక్కడ ఒక చిన్న విషయం ఎవ్వరం మర్చిపోకూడదు. మనకి ఎవరైనా సహాయం చేస్తున్నారన్నా, మనం ఒకరికి సహాయం చేస్తున్నామన్నా అది జన్మ ప్రణాళిక అయితేనే మనం చేస్తున్నాము. పర్టికులర్గా దానికి మనం పూర్తి చేసాము మన పనిని అని మనకి మనమే అక్కడ థ్యాంక్స్ చెప్పుకోవటం అనేది అది అవసరం అండి. ఇప్పుడు మనం బ్రతుకుతున్నది ఒక సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఒక బిడ్డ తల్లిదండ్రులను పోషిస్తున్నదో లేదు అంటే ఏ రకంగా అయినా మనని ఒక పంట పొలం కావచ్చు, ఒక భూమి కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక గీద కావచ్చు, ఒక ఆవు కావచ్చు, అవి ఏదో ఒక రకంగా మనకి ఆహారాన్ని సృష్టించి ఇస్తున్నాయి. సో వాటికి థ్యాంక్స్ చెప్పుకోవటం అనేది అవసరమే. మనము హాయిగా నిద్రపోయి లెగుస్తున్నామంటే మన భారతీయ సైనికులు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఇట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అండి, మన కృతజ్ఞత తరంగాలు వాటికి వెళ్ళి వాటికి ఒక హ్యాపీనెస్ని, మేబీ ఒక పాజిటివ్ ఎనర్జీని ఇవ్వచ్చు. తప్పులేదు కదా, వాటి నుండి మనం అవి పొందుతున్నాం. కాబట్టి ఇట్లా కొంచెం ఆలోచించవచ్చేమో. ఒకసారి చూడండి, అలా చేసే కొద్దీ మనం సృష్టించేది మరింత స్పష్టంగాను మరింత బలంగాను ఉంటుందట. మన అనుభవాలను ఇతరులతో పంచుకుంటూ ఉండాలి. మన పురోగతిని విని తమ ఆటంకాలు ఏమిటో ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో పత్రి గారు అనుభవాలు చెప్పుకోమంటానికి కారణం ఇదే. కానీ చాలా సంస్థలు నన్ను కూడా అడిగారు, మీరు ఏంటి అనుభవాలు చెప్పమంటారు, ఇది తోపికలు, మనసు చేసే జిమ్మిక్లు, మనసు అలా సృష్టిస్తూ ఉంటుంది అన్నారు. మేబీ మనసు అవ్వచ్చు, బుద్ధి అవ్వచ్చు, లేకపోతే దయ్యం కావచ్చు, దేవుడు కావచ్చు. కానీ ఒక జ్ఞానం చేసేటప్పుడు ఒక ఏ అనుభవం వచ్చినా పంచుకున్నాం అనుకోండి, ఇప్పుడు నాకు వచ్చింది మీకు, మీకు వచ్చింది నాకు, ఇదిలా ఉంటుందా అనే ఒక అవగాహన ఉంటుంది. సో అందుకే ఆ అనుభవాలు పంచుకోమన్నారు. కానీ ఆ అనుభవాలు అందలాలకు ఎక్కిస్తాయని మాత్రం కాచుమంది. మనం కొత్త రకం క్రమశిక్షణ నేర్చుకుంటాం. దానివల్ల మనల్ని మనం ప్రేమించగలుగుతాం. దానితో మన ఆలోచనలతో మర్దవము స్పష్టత ఏర్పడతాయి. మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆవల్పి వైపు వారికి మానవులుగా అవగాహన లేక ఏదేదో చెప్తుంటారు అనుకుంటాం. ఆలస్యంగా ఈ మార్గంలోకి వచ్చిన వారిని తొందరించమని మనల్ని కోరుతున్నారు. అలాగని వాళ్ళని అతిగా బలవంత పెట్టవద్దు. విషయాన్ని, సందర్భాన్ని, సమయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అంతే. విషయం వాళ్ళకి అర్థమైతే ఇక నిర్ణయాలు వాళ్ళకే వదిలేయాలి. ఓకే మాస్టర్స్, మరి ఈ రోజుకి ఈ జ్ఞానం అందిస్తూ రేపటి జ్ఞానం కోసం ఎదురు చూద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.